కార్యక్రమాన్ని ఏంజల్ మండలంలోని నీలా పేపర్ మిల్ కందకుర్తి గ్రామాలలో నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను గ్రామాలలో మంచి స్పందన వస్తుంది. గ్రామాలలో ప్రజలు ఈ యాత్రలు ఎందుకు సాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే దాని మీద పరిశీలిస్తే రాజ్యాంగానికి ఆటంకం కలిగించాలి, రాజ్యాంగంలో సవరణలు తేవాలన్న ఉద్దేశంతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని వారి ఆలోచనను ఎండగట్టి ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు గ్రామాన పాదయాత్రలు చేస్తూ భారత రాజ్యాంగం ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రచింపబడ్డ రాజ్యాంగం ప్రతి అట్టడుగున ఉన్న పౌరునికి కూడా సమాన హక్కును కల్పిస్తూ ఈ రాజ్యాంగం వల్ల స్వేచ్ఛ అనేది భారతదేశంలో గల స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటిది. అదేవిధంగా ఆనాడు బాపు 1825లో భారత కాంగ్రెస్కు అధ్యక్షునిగా కొనసాగిన తరుణంలో నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణం ఇది. ఈ రెండు కూడా కలిసి వచ్చి రాజ్యాంగ విలువలను రాజ్యాంగ స్ఫూర్తిని తెలియజేయాలన్న ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్ళటంలో భాగంగా ఈరోజు కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. అదే తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ప్రజల కోసం ఆనాడు ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఇప్పుడే మీ కందకుర్తి గ్రామంలో కంట్రోల్ షాప్లో వెళ్ళి చూడగా మంచి నాణ్యతతో కూడిన సన్న బియ్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు పేద ధనిక అనే వ్యత్యాసం లేకుండా కనీసం భోజనం చేసే దగ్గరైన ప్రజలందరూ సమాన రకమైన బియ్యాన్ని అన్నంగా స్వీకరిస్తూ వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఎంత కష్టమైనప్పటికీ రాష్ట్రం ఎంత బాకులైనప్పటికీ రైతులకు 500 బోనస్ ఇస్తూ సన్న బియ్యం పంటను ప్రోత్సహిస్తూ ఈనాడు రేవంత్ రెడ్డి గారు గౌరవ మా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ప్రజల కోసం చేస్తున్న కష్టాలు ప్రజలందరూ చూసి వాళ్ళ కష్టాలకు సహాయంగా ఉంటూ అభివృద్ధిలో తోడ్పడాలని మీకు కూడా కోరుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ప్రజలు మాతో పాటు చేస్తున్నందుకు మీ అందరికీ అభిమానిస్తూ పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు కాబట్టి ప్రజలు కూడా మాతో మమేకమై ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. జై బాబు.